హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, ఇది మోస్ట్లీ ఒక రిక్వెస్టెడ్ రీడింగ్ అండి. ఎందుకు అంటే నాకు కామెంట్స్లో పెడుతున్నారు మన సబ్స్క్రైబర్స్, బ్లాక్లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా అనేది ఒక రీడింగ్ చేయండి అక్క అని మెసేజ్ పెడుతున్నారు కొద్ది రోజులుగా. సో అందుకని మీరు కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు. మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్లో ఉన్న, మీ నెంబర్ బ్లాక్లో పెట్టిన వాళ్ళు, మీతో మాట్లాడకుండా రిప్లై ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ నెంబర్ బ్లాక్లో పెట్టిన వాళ్ళు, సో మిమ్మల్ని ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న వాళ్ళు, సో వాళ్ళు మీ నెంబర్ అన్బ్లాక్ చేస్తారా, బ్లాక్లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా అనే రీడింగ్ అయితే ఈరోజు తీస్తున్నానండి. ఇది జనరల్ రీడింగ్. ఓకే, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఒకవేళ 30-40% రెజినేట్ అయినా కానీ ఇది మీకైతే వర్తిస్తుంది. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ వచ్చి పేమెంట్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ అనేది మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, లేకపోతే ఏదైనా మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే మీరు చూడొచ్చు. మీ పర్సన్ మనసులో ఉన్న నేమ్ చెప్పుకోండి. మీ మనసులో ఉన్న మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పుకోండి. ప్లీజ్ ఓకే, మీ పర్సన్ నేమ్స్ ఉంటే చెప్పుకోండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్పుకోండి. మీ మనసులో ఉన్న పర్సన్వి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు చెప్పుకోండి. వాళ్ళనైతే గుర్తుకు వేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, చూసే మా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని బ్లాక్లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా, వీళ్ళ నెంబరు అన్బ్లాక్ చేస్తారా? చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ నెంబరు బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న వాళ్ళు, వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని బ్లాక్లో పెట్టిన పర్సన్ వీళ్ళ నెంబర్ అన్బ్లాక్ చేస్తారా? వీళ్ళ వాట్సాప్ అండ్ ఫోన్ బ్లాక్లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నెంబర్స్ అన్బ్లాక్ చేస్తారా? బ్లాక్లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ. ప్లీజ్ చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ అనేది కలెక్ట్ చేసుకోండి. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ బ్లాక్ చేసిన వాళ్ళు, బ్లాక్లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? వీళ్ళ నెంబర్స్ అన్బ్లాక్ చేస్తారా? అన్బ్లాక్ చేస్తారా? ఓకే, బ్లాక్లో పెట్టిన నెంబరు అన్బ్లాక్ చేస్తారా? చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న వాళ్ళు వీళ్ళ నెంబర్ అన్బ్లాక్ చేస్తారా? వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, ఆన్ అండ్ ఆఫ్లో పెట్టేశారు. సో
మీ నెంబర్ బ్లాక్ చేశారు, జగులు చేస్తున్నారు, ఇట అట తేల్చుకోలేకపోతున్నట్లు మీ పర్సన్ కనిపిస్తున్నారు ఫాస్ట్లో. సో క్లారిఫై చేస్తూ రీడింగ్ అయితే ఇస్తాను. ఇక్కడ రాశులు చెప్పాలి కదా మీకు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మేష రాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. తులారాశి, కుంభరాశి అండ్ మిథునం, ఈ రాశుల వాళ్ళు అయితే, అన్ని రాశుల వాళ్ళు అయితే ఇక్కడ కనెక్ట్ అయ్యారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ఫస్ట్. నెంబర్ 7, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 1, నెంబర్ 9, నెంబర్ 16, నెంబర్ 19, నెంబర్ 20. ఓకే, నాకు ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? వీళ్ళు థర్డ్ పర్సన్ కోసమే ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసినట్లయితే కనిపిస్తుంది. అండ్ మీకు ఏది సమాధానం చెప్పుకోలేక ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసినట్లు కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంతమంది క్యాస్ట్ రిలీజియన్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఒక ట్రావెల్ చేస్తూ కూడా, ఒక బిజినెస్ లో ఉండి కూడా, మీ పట్ల ఇష్టం ఉండి కూడా మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు. సో మీకు ఏమి సమాధానం చెప్పలేక, అటు నుండి బయటపడలేక కూడా ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. సో ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేయాలనే ఆలోచన అయితే ఉంది. ఏదైతే వాళ్ళు మీ పట్ల ఫాస్ట్ లో ఒక జగులు చేపించారు, అంటే మిమ్మల్ని బాధ పెట్టారో, ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు, మీకు సమాధానం చెప్పలేదు, ఎందుకని నేను లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను అని చెప్పి వీళ్ళు మీ పర్సన్ చిల్లర చేష్టలు అయితే చేశారన్నమాట. ఎందుకంటే ఇంకా ఆన్ అండ్ ఆఫ్ లో అంటే ఇటు మీరు కావాలి, ఇంకా అదర్ రిలేషన్ కూడా పెట్టుకొని ఇక్కడ ఒకవేళ ఫాస్ట్ పర్సన్ కావచ్చు, లేకపోతే ఇంకా న్యూ పర్సన్స్ కావచ్చు. సో వాళ్ళ కోసం కూడా ఇక్కడ మీ పర్సన్ బ్లాక్ చేసినట్లు నాకు కనిపిస్తుంది. సో బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? 5 of Swords క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. 5 of Swords clarification please. Knight of Pentacles. Knight of Pentacles clarification. Knight of Pentacles clarification please. Okay. 3 of Pentacles clarification please. బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? 3 of Pentacles. 8 of Cups clarification. The Chariot clarification. బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? The Chariot clarification please. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఒక్క నిమిషం అండి. ఓకే,
9 of Cups clarification. 9 of Cups clarification please. బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? 9 of Cups clarification please. 7 of Cups. 9 of Wands clarification please. బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? 7 of Wands clarification. 4 of Cups. The Hermit clarification. బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారా? చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న వాళ్ళు, బ్లాక్ లో పెట్టిన వాళ్ళు, వీళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళు, వీళ్ళ నెంబర్ అన్బ్లాక్ చేస్తారా ప్లీజ్ యూనివర్స్? ద హెర్మెట్ క్లారిఫికేషన్. టెంపరెన్స్ క్లారిఫికేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్ టెంపరెన్స్. వీళ్ళైతే మీకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, సో ఎవరైతే ఉన్నారో ఫాస్ట్లో ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారన్నమాట. అది ఫ్యామిలీ గురించి అయినా కావచ్చు, లేకపోతే అదర్ రిలేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ మీకు కనెక్ట్ అయ్యి ఇంకా వేరే రిలేషన్ పెట్టుకొని కూడా వీళ్ళు మీకు దూరమైనట్లు కనిపిస్తుంది. మీ నెంబర్ బ్లాక్ చేసినట్లు కనిపిస్తుంది. అంటే ఏది చెప్పలేక కొంతమంది భయపడి ఇక్కడ బ్లాక్ చేసిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు మిమ్మల్ని. ఇప్పుడు వీళ్ళేంటి అంటే వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి వాళ్లకు భయపడి ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక, అంటే వాళ్ళ కోసం ఎక్కువ కష్టపడుతున్నారన్నమాట. ఇక్కడ మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది. చూద్దాం కొంతకాలము ఇంకా నేను స్టెబిలిటీ తెచ్చుకోవాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారన్నమాట. అంటే వీళ్ళు ఎవరినైతే నమ్మారో ఇక్కడ మీ దగ్గర ఒక సహాయం పొంది కూడా వీళ్ళు మీ దగ్గర నీడ్స్ అనేది యూస్ చేసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అనేది వీళ్ళు ఇన్వెస్ట్ చేయడము, అక్కడ ఇబ్బంది పడడము, వాళ్ళ కోసం ఇక్కడ మీ నెంబర్ కూడా బ్లాక్ చేయడము, ఇక్కడ మీరు ఏదైనా కూడా మనీ అనేది మీరు ఖర్చు పెట్టింటే కూడా ఇక్కడ సో ఆ మనీ కోసం కూడా వీళ్ళు కష్టపడుతున్నట్లు ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో వీళ్ళు బ్లాక్ చేయాలి, బ్లాక్ లో పెట్టిన నెంబరు అన్బ్లాక్ చేయాలి అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ చాలా స్లోగా ఉన్నారన్నమాట. చాలా స్లోగా ఉన్నారు. చూసారా? నైట్ ఆఫ్ పెంటికల్, నైట్ ఆఫ్ పెంటికల్. అంటే వీళ్ళు మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, నెంబరు బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేయాలి అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. మళ్ళా ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి. ఎంత రిస్క్ అయినా కానీ ఇక్కడ మీ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఈ రిలేషన్ నాకు కావాలి అండ్ మీరు గుర్తొస్తున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి వీళ్ళు మీకు ఒక సమాధానం చెప్పలేక, మీకు మొహం చూపించలేక, మీ ముందు నిలబడలేక, మీకు ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట. ఎందుకంటే మీరు చాలా బాధలు పడి 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 మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారన్నమాట. సో ఇక్కడ మీ ముందుకు రావాలనేది అయితే అనుకుంటున్నారు. కానీ ఆ స్ట్రెంత్ అయితే చాలట్లేదు. మీ నెంబర్ బ్లాక్ చేయాలనేది అయితే ఆలోచిస్తున్నారు. ఎంత రిస్క్ అయినా పర్లేదు, సరే చేద్దాం, మాట్లాడి చూద్దాం ఏమవుతుంది అన్నట్లు వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మూడో వ్యక్తుల ద్వారా కూడా వీళ్ళు గైడెన్స్ తీసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఇది వర్క్ పరంగా కూడా మీకు వీళ్ళు దూరం పెట్టినట్లు కూడా కనిపిస్తుంది. సో అక్కడ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంది. వీళ్ళు ఎందుకు అంటే ఒక హై పొజిషన్ జాబ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది అన్నమాట. ఒక అథారిటీ పోస్టులు అనేది అయితే ఉన్నారు వీళ్ళు. ఒక కౌన్సిలర్ కావచ్చు, హీలర్స్ కావచ్చు, ఒక జడ్జి కావచ్చు, ఒక న్యాయవాదులు కావచ్చు, ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఉంటూ ఉండొచ్చు. సో వీళ్ళు ఎవరైనా మీకు ఏదైతే రిజనేట్ అవుతుందో అదైతే తీసుకోండి. వీళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళు వర్క్ స్ట్రెస్ లో అయితే ఉన్నారు. సో మీ నెంబరు బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ అయితే చెయ్యాలనేది అయితే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే మీ రిలేషన్ కావాలి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు నలుగురు గురించి ఆలోచిస్తున్నారన్నమాట. నలుగురు గురించి ఆలోచించి తనని ఏదైనా తప్పు పడతారేమో, సొసైటీ గురించి ఆలోచిస్తూ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఎవరైనా కొంతమంది ఇక్కడ మ్యారేజ్ వరకు వచ్చి
ఒక స్టక్ పొజిషన్‌లో ఆగిపోయిన బంధం, మీ బంధం ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పారు. మీ దగ్గర అన్ని విధాలుగా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. ఆహ్, తీరా అంటే ఆ సమయానికి మళ్ళా మీ నుండి ఎస్కేప్ అయ్యారు. మిమ్మల్ని మీ నంబర్ బ్లాక్‌లో పెట్టేశారు. వాళ్ళేంటి అంటే వాళ్ళు ప్రెజెంటు మూడో వ్యక్తుల ద్వారా గూడా వీళ్ళు చర్చించుకుంటున్నారు. అంటే ఈ రిలేషన్ కావాలనేదైతే అనిపిస్తుంది. అండ్ గైడెన్స్ గూడా తీసుకుంటున్నారు. ఒక గురువుల్లాంటి వ్యక్తుల దగ్గర గైడెన్స్ తీసుకోవడము, తెలుసుకోవడము అయితే జరుగుతుందన్నమాట. అంటే వీళ్ళేంటి అంటే పెద్దలను ఒప్పించాలి. అంటే వాళ్ళకి వాళ్ళు ధైర్యంగా రాలేకపోతున్నారు మీ సైడు. సో, అందుకనే పెద్దలను ఒప్పించి, ఆ పెద్దలతో గూడా ఎవరి ద్వారా అయినా మాట్లాడిద్దాము అనేది కావచ్చు. సో, ఏదైనా కావచ్చు. ఆ విధంగా మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు. అప్పుడు ఆ నంబరయితే అన్‌బ్లాక్ చేయాలనేదైతే వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. అండ్ ఇంకా మీ నుండి ఒక భారంగా మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటి అంటే మీ నంబర్ బ్లాక్ చేయడానికి బాధపడుతున్నారు. ఇది మీ మధ్య జరిగిన సిట్యుయేషన్సా? లేకపోతే ఇక్కడ హ్మ్, వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటూ ఉండొచ్చు. ఏదైనా మనీ ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయ్యుండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదైనా మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అయ్యి అలా గొడవ వేసుకొని మీరు దూరమైనారా? లేకపోతే ఏదైనా కావచ్చు. వీళ్ళు అన్‌బ్లాక్ చేయాలి అనంటే కూడా వీళ్ళు కొంచెం థింక్ చేస్తున్నారు. ఆలోచిస్తున్నారు. చేయడానికి చెయ్యాలి అనే ఆలోచన అయితే ఉంది కానీ, కానీ అందులోంచి బయటపడడానికి వాళ్ళే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇది కష్టం అనిపిస్తుంది వాళ్ళకి. ఆహ్, ఇంట్లో ఒకవేళ మీ రిలేషన్ కంటిన్యూ చేయాలి అంటే కూడా వాళ్ళ పరిస్థితులు బాలేవన్నమాట. సో, మీకు సెట్ అవ్వరు అనుకునే విధంగా కూడా ఇక్కడ వాళ్ళు మీ నంబరు అన్‌బ్లాక్ చేయడానికైతే ఫీల్ అవుతున్నారు. ప్రెజెంట్ వీళ్ళేంటి అంటే అన్‌బ్లాక్ చేయడానికి వీళ్ళు ఫీల్ అవుతున్నట్లయితే నాకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రాసులు చెప్తాను చూడండి. మీకు ఎవరెవరనేది మీకు కనెక్ట్ అవుతారు. ఇక్కడ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు ఇందులో. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా? ఇంకా ఇదొచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇది కూడా ఇంకా వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి కనిపిస్తున్నారు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సో, ఇక్కడ వీళ్ళేంటి అంటే మీ రిలేషన్ వీళ్ళకి నిలబెట్టుకోవాలనేదైతే ఉంది. డివైన్ మీద భారం వేశారు. సో, వీళ్ళకి మీ పట్ల ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయినా అయ్యుండొచ్చు. ఒకవేళ మీరు దగ్గరగా ఉండి కూడా ఒకే సిటీలో ఉన్నా, ఒకే ఏరియాలో ఉన్నా, లేకపోతే ఎక్కడైనా కావచ్చు. వీళ్ళు మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనేదైతే ఇక్కడ ఉంది. వీళ్ళు మీకు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తుందన్నమాట. మీ రిలేషన్ కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయితే అయిపోయింది. ఎందుకంటే పరిస్థితులు వీళ్ళని అలా మిమ్మల్ని అలా విడదీశాయన్నమాట. వీళ్ళు మీ మీ ముందుకు రావాలనేదైతే ప్లాన్ చేస్తున్నారు. కానీ మీ రిలేషన్ ఏదైతే క్యాస్ట్ అండ్ రిలీజియన్ అనేది ఇక్కడ అడ్డొస్తుంది మీకు. సో, ఆ విధంగా వీళ్ళకి కష్టం అనిపిస్తుంది. చెయ్యాలని ఉంది. చెయ్యాలనేదైతే ఉంది. కానీ ఎంత కష్టమైనా కానీ మీ సైడ్ రిస్క్ తీసుకోవాలి. మీ ముందుకు రావాలి. మీతో మాట్లాడాలి. నంబరు అన్‌బ్లాక్ చేయాలి అనేదైతే ఆలోచనలో ఉన్నారన్నమాట వీళ్ళు ప్రెజెంట్. ఆలోచిస్తున్నారు. మీ ముందుకు రావాలి అనేదైతే ఆలోచిస్తున్నారన్నమాట. అండ్ మీరంటే ఇష్టము వీళ్ళకి. మీరంటే ఇష్టము, చాలా ఇష్టమన్నమాట. అంటే ఇంక చెప్పలేనంత ఇష్టము, ఫ్యాషను, అట్రాక్షను, లవ్వు చాలా ఉంది మీ పట్ల. చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది ఉందన్నమాట. అంటే ఇంకా ఎంతసేపు పదే పదే మీరు మీ డ్రెస్సు వాళ్ళకి నచ్చుతుంది. మీ వ్యక్తిత్వం వాళ్ళకి నచ్చుతుంది. ఎంతమందిలో ఉన్నా కానీ మీరే వాళ్ళ దృష్టిలో హైలైట్ అవుతారన్నమాట. సో, అంతగా మిమ్మల్ని ప్రేమించారు వీళ్ళు. సో, వాళ్ళు మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనేదైతే అనుకుంటున్నారు. ఎందుకు అంటే 24/7 మీరే గుర్తుకు రావడము, మీ ప్రేమే వాళ్ళకి గుర్తుకు రావడం. ఎంతమందున్నా వాళ్ళ చుట్టూ వాళ్ళకి చాలా ఆఫర్స్ అనేదున్నాయి. ఎన్ని ఆఫర్స్ ఉన్నా, ఎంత మంచి
వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ అనేది ఉన్నా కానీ వాళ్ళెవరు వద్దు నాకు మీరే కావాలి అనేది అయితే వీళ్ళు థింకింగ్ అయితే ఉంది. అంత ఎమోషనల్ అయితే అవుతున్నారన్నమాట. ఎందుకు వాళ్ళకి ఏది అవసరం లేదు. నాకు మీరే కావాలి. నాకు ఎన్నన్నా ఉన్నియండి. ఎంత నాకు ఇంతకంటే మంచి బెటర్ ఆప్షన్ అయినా పర్లేదు. ఏదైనా పర్లేదు. కానీ నాకు మీరే కావాలి అని అయితే వీళ్ళు ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. 24/7 మీ గురించే ఆలోచన, మీ మీ గురించే పగటి కలలు కనడము అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా చాలా ఇష్టం అన్నమాట. మీతో కమ్యూనికేషన్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి అనేదైతే ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆహ్, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీన రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు ఇందులో. ఎందుకంటే కప్స్ ఎనర్జీ అయితే ఉందన్నమాట. మీకు ఏది రిజనేట్ అవుతుందో అదైతే తీసుకోండి. ఓకేనా అండి? ఇక ఎవరైతే ఇక్కడ ఇక్కడ సేమ్ ఫీలింగ్ అన్నమాట. ఇక్కడ మీ సైడ్ రావాలనేది అయితే ఉంది, కానీ వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. ఇక్కడ అన్బ్లాక్ చేయాలి అని ఉన్నా కానీ మీరు ఇస్తున్న ఆఫర్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఎందుకు అని అంటే తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్, అది వర్క్ వల్ల తను రిస్క్ తీసుకోలేక మీ ముందు రాలేకపోతున్నారా, లేకపోతే ఇవన్నీ తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ లోంచి బయటపడాలి అని అంటే ఇది ఫ్యామిలీ ఒప్పుకోకపోయి ఉండొచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి సో మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరిచ్చే ఆఫర్ ని వీళ్ళు తీసుకోలేకపోతున్నారు అండ్ బాధపడుతున్నారు అన్నమాట. ఎందుకు అంటే పరిస్థితులు వీళ్ళకి చాలా క్రిటికల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నమాట. చాలా క్రిటికల్ గా ఉంది వీళ్ళ పరిస్థితి. సో అందులోంచి బయటపడాలని ఉన్నా కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ నా వల్ల కాదు ఇది అనేది అయితే ఆలోచనలో ఉన్నారు. అందుకని మీ ప్రేమని వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడము, మీరు మాట్లాడాలి అనుకుంటే కూడా వీళ్ళు ఆన్సర్ ఇవ్వకపోవడము, మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదు, బ్లాక్ లో పెట్టిన వాళ్ళు అన్బ్లాక్ అయితే చేయట్లేదు, కామ్ గా ఉంటున్నారన్నమాట, మౌనంగా ఉన్నారు. వీళ్ళకి చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. కానీ ప్రజెంట్ వీళ్ళకి పరిస్థితి చాలా భారం అనిపిస్తుంది. వీళ్ళు ఎవరు రాసులు అనేది చెప్తాను. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇందులో. ఈ రాశులు మీకు తెలుస్తాయి కదా, సో మీరు అలా అయితే గెస్ట్ చేసుకోండి. ఇక వీళ్ళేంటి అంటే మీ పట్ల టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకొని కావచ్చు, లేకపోతే ఇక్కడ మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి ఇక్కడ మిమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఏదైతే మిమ్మల్ని చాలా చాలా పెయిన్ అనేది మీకు ఇచ్చారన్నమాట. మీరు కోలుకోలేని విధంగా వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు వాళ్ళ పట్ల చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు, చాలా ప్రేమ, మీరంటే మీ 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 పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అన్నమాట. ఆ ఇష్టాన్ని వీళ్ళు ఒక దాన్ని ఏమంటారు, ఒక చైల్డిష్ గా బిహేవింగ్ చేసిండొచ్చు. అదర్ రిలేషన్స్ పెట్టుకొని వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయ్యిండొచ్చు. సో మీ నెంబర్ బ్లాక్ చేసిండొచ్చు. వీళ్ళేంటి అంటే వీళ్ళు ఏదైతే తప్పులు చేశారో సో ఆ తప్పులకన్నిటికీ కూడా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటూ ప్రజెంట్ హీలింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. అంటే ఆధ్యాత్మిక సైడుగా ఉంటూ ఉండొచ్చు. వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రశ్నలకు వాళ్ళే సమాధానాలు చెప్పుకుంటూ మిమ్మల్ని ఏదైతే ఏడ్పించారో ఇప్పుడు వాళ్ళకి మీ సైడ్ రావాలనేది అయితే ఉంది. కానీ ఇక్కడ చూస్తే మీరు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారన్నమాట. మీకు ఓపిక లేదు ఇంకా. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఫీలింగ్ లో ఉన్నారు మీ పర్సన్. సో వీళ్ళకి చెయ్యాలని ఉన్నా కానీ ఇక్కడ మిమ్మల్ని చూస్తే చాలా భయం వేస్తుంది. ఎందుకు అని అంటే వీళ్ళు ఏదైతే మిమ్మల్ని సాధించారో, వేధించారో వాటన్నిటిని కూడా భరించి భరించి మీరు చాలా ప్రాక్టికల్ అయిపోయారు. ముందున్నంత ఎమోషనల్ బాండింగ్ అయితే ఇప్పుడు లేదు. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు పోషించుకుంటున్నారు. మీరు సింగిల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేకపోతే అదర్ రిలేషన్ అయినా మీరు నమ్ముకొని మీరు ఒంటరిగా ఉండి కూడా మీతో రిలేషన్ కంటిన్యూ చేస్తానని చెప్పి ఇక్కడ మిమ్మల్ని ఏడిపించి కూడా మీ నెంబర్ బ్లాక్లో పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారన్నమాట. ఒకవేళ చెయ్యాలని ఉన్నా కానీ మనసులో వీళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పుల గురించి ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు.
కొంచెం చెప్పాలి అంటే మీ సైడ్‌కి రావడానికి ఒక ధైర్యం చాలట్లేదన్నమాట. ఎందుకంటే ఆ పెయిన్ మీకిచ్చారు కాబట్టి. సో, చూద్దాం, బ్యాలెన్స్ చేసుకుందాం. ఇంకా కొంతకాలం చూద్దాము. కొంతకాలం తర్వాత మీ నంబర్ బ్లాక్‌లో ఉంటే గూడా అన్‌బ్లాక్ చేయాలి అనేదైతే ఆలోచిస్తున్నారన్నమాట. ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. ఇది కూడా మీకు రాసులు చెప్తాను. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. ఓకే అండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. నేను రాసుల వారీగా చెప్పాను, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను. మీకేది రెజనేట్ అవుతుందో అదైతే తీసుకోండి, ఓకేనా? ఒకవేళ మీకు రెజనేట్ కాలేదు అనుకుంటే మీరు దాన్ని ఫోర్స్గా అయితే తీసుకోవద్దు. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. మీకు తెలుస్తుంది ఏ రాసుల వాళ్ళు ఎవరు అనేది, ఓకేనా? ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. సో ఇవాళ ఎనర్జీ ప్రకారం నేను రీయూనియన్ ఎప్పుడు ఉంది అనేది చెక్ చేస్తాను. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళని నెంబర్ బ్లాక్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు వీళ్ళతో ఎప్పుడు రీయూనియన్ చేస్తారు, వీళ్ళని బ్లాక్ చేసిన వాళ్ళు, దూరం పెడుతున్న వాళ్ళు, ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళు, మా వ్యూవర్స్కి దూరమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు వీళ్ళతో ఎప్పుడు రీయూనియన్ చేస్తారు, వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు ఉంది, ఒక టైం పీరియడ్ చూపించండి, ఒక 3 కార్డ్ అయితే చూపించండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, వీళ్ళకి నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, సపరేషన్లో ఉన్న పర్సన్, వీళ్ళ నెంబర్ బ్లాక్లో పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు ప్లీజ్ ఒక టైం పీరియడ్ చూపించండి, ఒక టైం పీరియడ్ చూపించండి ప్లీజ్ యూనివర్స్. మీ పట్ల ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఈ రిలేషన్ అంటే ఒక డెసిషన్ తీసుకోవాలనేది అయితే అనుకుంటున్నారు. కొంతమందికి 3 వీక్స్ కానీ, 3 మంత్స్ కానీ, 3 డేస్ కానీ పట్టొచ్చు రీయూనియన్. సో మీ ముందుకు రావాలి, ఎంత ఫాస్ట్గా వస్తే అంత హ్యాపీగా ఉంటుంది. అండ్ ఎమోషనల్ బాండింగ్ అనేది అయితే ఉంది ఇక్కడ. తన ప్రేమనంతా మీకు పంచాలి అనేది అయితే అనుకుంటున్నారు, మీకు ఎక్స్ప్రెస్ చేయాలి, తన మనసులో ఉన్న ఫీలింగ్ అయితే మీకు తెలియజేయాలి అనేది అయితే, మీ ముందుకు రావాలి అనేది అయితే అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ మీ ముందుకు మళ్ళీ మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి, మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ ముందుకు రావాలి. ఇక్కడ మీకు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అండ్ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే పరిస్థితులు చూసారా చాలా పాజిటివ్గా ఉంది. క్లెయిమ్ అయితే చేసుకోండి అండ్ మీతో రీయూనియన్ చేయాలి, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి. వెళ్ళిన వాళ్ళు మీ ముందుకు రావాలి, తన ప్రేమను మీకు పంచాలి. తన పరిస్థితులు ఏవైనా సరే ఒక డెసిషన్కి అయితే రావాలి అండ్ మూవ్ ఆన్ అయిన పర్సన్ మళ్ళీ మీ ముందుకు రావాలి. అండ్ మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉంది, ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ కావాలనేది అయితే, బ్యాలెన్స్ చేసుకోవాలనేది అయితే అనుకుంటున్నారు. అండ్ డివైన్ అనుగ్రహం కూడా ఉంది. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకు కూడా మ్యారేజ్ అయ్యి తర్వాత సెలబ్రేషన్స్ చేసుకునేలాగా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది కూడా. ఎందుకు అంటే నేను రాసుల వారీగా చెప్పాను, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను. సో మీ కామెంట్స్ వల్ల కూడా నాకు కూడా అర్థమవుతుంది అన్నమాట. నేను ఎందుకు పదే మిమ్మల్ని కామెంట్స్ పెట్టమంటున్నాను అంటే, సో మీకు ఎంతవరకు రెజనేట్ అయింది, మీరు చూసేసి కామ్గా వెళ్ళిపోతే కూడా నాకేం అర్థమవుతుంది, మీ కామెంట్స్ పెడితే మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుంది, నేను చెప్పిన దాంట్లో మీకేది కనెక్ట్ అయింది అనేది కూడా నాకు అర్థమవుతుంది. సో అందుకని మీ ఎనర్జీస్ అనేది పాస్ చేసుకోండి రీడింగ్కి. అండ్
మీ లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి. ఈ రీడింగ్ ఎవరికైనా సెట్ అవుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా రీడింగ్ అనేది షేర్ చేయండి. ఓకేనా అండి? ఇది నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్.